Good morning all of you. Today we are going to discuss paper 1B Special Education AP TET 2026. ఆగస్టు 10న జరిగిన పేపర్ 1B స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్లో కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. అలాగే కీ రిలీజ్ చేయబడ్డది. ఆ కీలో ఉండే కొన్ని బిట్స్ రాంగ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సి క్లాసెస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వచ్చేలాగా చూడాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం పేపర్ 1B స్పెషల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం ఇది. అలాగే ఇంగ్లీష్ కూడా ఇక్కడే ఇవ్వబడుతుంది పేపర్లో. సో పేపర్ క్వశ్చన్స్ స్టాండర్డ్ అనేది పెరిగింది. అలాగే లెంతీ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. వాటిని ఎలాగ ఆన్సర్ చేయాలి, ఇలాంటి కొన్ని అంశాలు మనం డిస్కస్ చేయాలి. ఓకే, సిడిపి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెక్షన్. దీంట్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో సైకాలజీ, అలాగే చైల్డ్ డెవలప్మెంట్, పెడగాలజీ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1, ఫార్ములా ఆఫ్ డెవలప్మెంట్ అనగా ఫార్ములా ఏంటి అని అడిగారు. చాలా సింపుల్. వికాస సూత్రం ఏంటి అని అడిగారు. అది ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం, అంటే ఎఫ్ ఆఫ్ మెచ్యూరేషన్ ఇంటూ లెర్నింగ్. ఇది ఆప్షన్ నెంబర్ 3. ఓకే, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్, ఇవన్నీ కూడా మీకు డిస్ట్రాక్టర్స్, ఇవి తప్పులు ఇస్తాయి. ఉద్వేగాలు ఉండవు. అలాగే ప్రేరణ ఇంటూ అభ్యసనం అంటాడు. ప్రేరణ లేనిదే అభ్యసనం జరగదు, కానీ ఇక్కడ రాంగ్ ఆన్సర్. ఉద్వేగాలు అనేవి ఉండవు. ఇవి బ్లైండ్ మిస్టేక్స్ అనమాట. ఓకే, అందుకు ఆప్షన్ నెంబర్ 3 అనేది ఈజీగా మనం పెట్టచ్చు. నెక్స్ట్, కంబైనింగ్ ద నోన్ నాలెడ్జ్ విత్ ద న్యూ నాలెడ్జ్ ఈజ్, అంటే కొత్తగా తెలుసుకుంటున్న జ్ఞానాన్ని ఇంతకు ముందున్న జ్ఞానంతో మిళితం చేయడం. వాట్ ఈజ్ ఇట్? స్కీమాటా, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రియం. ఈ వర్డ్స్ లేకుండా పేపర్ ఉండదు. ఖచ్చితంగా చూస్తారు మీరు. ఏ పేపర్ తీసేసుకున్నా స్కీమాటా, అసిమిలేషన్, అకామిడేషన్, అలాగే ఈక్విలిబ్రియం ఇలాంటి పదాలు ఉంటూనే ఉంటాయి. ఖచ్చితంగా ఏదో ఒక బిట్ వస్తూనే ఉంటుంది ఈ ఏరియాలో. కొత్తగా తెలుసుకుంటున్న జ్ఞానాన్ని ఇంతకు ముందున్న జ్ఞానంతో మిళితం చేయడం అన్నాడు. సో కంబైనింగ్, అలీనం చేయడం. చూడండి, ఇక్కడే ఉంది అసిమిలేషన్ అన్నారు. కంబైనింగ్ మీన్స్ అసిమిలేషన్. అలాగే విలీనం, తెలుగులో కూడా మిళితం, విలీనం. ఓకే, కలపడం అన్నమాట. కొత్తగా తెలుసుకుంటున్న జ్ఞానాన్ని ఇంతకు ముందున్న జ్ఞానంతో మిళితం చేయడమే అసిమిలేషన్. ద వర్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాజ్ పాపులరైజ్డ్ బై. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాపులరైజ్డ్ బై ఎవరి ద్వారా పాపులర్ అయ్యింది అంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పదాన్ని తీసుకొచ్చింది ఎవరు అని తెలిసిందే మనకి. ఉద్వేగ ప్రజ్ఞ అంటే డేనియల్ గోల్మాన్ వస్తారు. డేనియల్ గోల్మాన్. ఓకే, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేసరికి కొన్ని విషయాలు గుర్తు రావాలి. సైకో అనాలిసిస్. అలాగే పావ్లోవ్ అనేసరికి మనకి ప్రయోగం గుర్తొస్తుంది. నెక్స్ట్, ఎరిక్ ఎరిక్సన్ మనకు కూడా సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, అసోసియేషన్ బిట్వీన్ నేచురల్ స్టిమ్యులస్ అండ్ కండిషనల్ స్టిమ్యులస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, క్లాసికల్ కండిషనా, ఓపెరెంట్ కండిషనా అని అడిగాడు. స్టిమ్యులస్ అండ్ నేచురల్ స్టిమ్యులస్ అండ్ కండిషనల్ స్టిమ్యులస్. సో సహజ ఉద్దీపనకు మరియు కండిషనల్ అంటే అసహజ ఉద్దీపన లేదా నిబంధిత ఉద్దీపనకు మధ్య బంధాన్ని ఏర్పరిచే అభ్యసన సిద్ధాంతం. చాలా సింపుల్గా ఇచ్చాడు. సాంప్రదాయక నిబంధనం. పావ్లోవ్ ప్రవేశపెట్టిన సాంప్రదాయక నిబంధన, క్లాసికల్ కండిషన్ థియరీ, ఇవాన్ పావ్లోవ్. నెక్స్ట్, క్వశ్చన్ 5. ఎనీ రిలేటివ్లీ పెర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ దట్ అకర్స్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ రిఎన్ఫోర్స్మెంట్ అండ్ ప్రాక్టీస్ ఈజ్, అంటే పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం. చూడండి, దాదాపు అన్నాడు. సో ఇది ఒక డెఫినేషన్. మనకి సైకాలజీలో అభ్యసనకు సంబంధించిన డెఫినేషన్ తీసుకొచ్చి ఇదేంటి అని అడిగాడు. ఓకేనా, అభ్యసనం, దీని డెఫినేషన్ ఇది అభ్యసనం. అది ఎవరు ఇచ్చారు అనేది మీరు కామెంట్లో చేయండి. ఇది ఒక వ్యక్తి ఇచ్చిన, శాస్త్రవేత్త ఇచ్చిన డెఫినేషన్. నెక్స్ట్, ప్రోగ్రామ్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద థియరీ ఆఫ్. చాలా సింపుల్, ఇది కూడా రిపీటెడ్ బిట్. ప్రోగ్రామ్ లెర్నింగ్ అనేది ఏ థియరీ ప్రకారం వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ ఒపెరాంట్ కండిషన్ అని మనం పెట్టాలి. కార్యసాధక నిబంధనం, ఫ్రేమ్స్ అవన్నీ చట్రాలు, అవన్నీ పదాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ బోధనా చట్రాలు అని ఉంటాయి. నెక్స్ట్, ప్రోగ్రామర్ లెర్నింగ్ ఎవరు, ఈ కార్యసాధక నిబంధనాన్ని ఎవరు తీసుకొచ్చారో కామెంట్లో తెలియచేయండి. అలాగే మిగతావి కూడా మీరు సాంప్రదాయ నిబంధన ఎవరిది, సాంఘిక అభ్యసనం ఎవరిది, అలాగే యత్నదోష అభ్యసనం ఎవరిది అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ సింపుల్గా ఇచ్చాడు. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన టెస్టులు ఇచ్చాడు అనమాట. సో ఒక్కొక్కటి అడిగితే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవాళ్ళు. సింపుల్గా ఇక్కడే ఇచ్చేసాడు, మనం వెతుక్కోవడమే. సింపుల్గా మీకు చెప్తాను.
శాబ్దిక పరీక్షలు అనేది చూడండి, వెస్లర్ శాబ్దిక పరీక్ష 4కి బి ఉండాలి. 4కి బి ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది. వెంటనే మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఇంతకు మించి షార్ట్ కట్ ఏం లేదు. ఏదో ఒకటి ఇలాంటి కష్టమైన సులువైనా సరే సింపుల్గా మనం ఆన్సర్ చేసి వెంటనే టైం సేవ్ చేసుకోవాలి. ఓకేనా, వైయక్తిక పరీక్షలు అనేవి బీనే సైమన్ పరీక్షలు అని చెప్పాం. అలాగే సామూహిక పరీక్షలు అంటే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా పరీక్షలు సామూహిక పరీక్షలు. అలాగే నిష్పాదన పరీక్షలు, పెర్ఫార్మెన్స్ టెస్ట్, పేపర్ పెన్సిల్ పరీక్షలు ఇలాగ అడుగుతుంటాడు అనమాట. ఇలాగ ఇక్కడ ఇచ్చేసాడు కనుక నో ప్రాబ్లం, అది కోక్ బ్లాక్ డిజైన్ టెస్ట్. సో ఈ విధంగా మనకి సింపుల్గా మ్యాచింగ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం మీద క్వశ్చన్ అడిగాడు. దాని గురించి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8, మ్యాచ్ ద ఫాలోయింగ్ 2 ఫ్యాక్టర్ థియరీ, యూనిఫ్యాక్టర్ థియరీ అండ్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ. ఇవి ఏకారక సిద్ధాంతం, ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఇవి ఏకారక, ద్వికారక, బహుకారక సిద్ధాంతాలు ఇచ్చారు. ఏకారక సిద్ధాంతం బినే స్టెర్మన్. ఓకేనా, ద్వికారక సిద్ధాంతం అంటే చార్లెస్ స్పియర్మ్యాన్ అని చెప్తాం. అలాగే బహుకారక సిద్ధాంతం అంటే థార్న్డైక్. ఇవి ప్రజ్ఞా సిద్ధాంతాలు. డైరెక్ట్గా మనకి ఇక్కడే మ్యాచింగ్ ఇచ్చాడు కనుక ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ ద్వికారక సిద్ధాంతం అంటే స్పియర్మ్యాన్, 1C ఉండాలి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, అలాగే ఏకారక సిద్ధాంతం బి అంటే 2కి బి ఉంటే ఆన్సర్ సరిపోతుంది. 2కి బి ఫస్ట్ ఆప్షన్కే ఉంది. ఓకే, సో ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. అలాగే ఆప్షన్ ఎలిమినేషన్లో మనం ఈజీగా తొందరగా పెట్టాలి. నెక్స్ట్ క్రెటినిజం అనే పరిస్థితి దేని వలన ఏర్పడుతుంది అని అన్నాడు. సింపుల్గానే ఉంది, డైరెక్ట్ బిట్ థైరాక్సిన్ లోపం వల్ల క్రిటినిజం అని వస్తుంది. ద సైకాలజిస్ట్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మెమరీ. మెమరీ మీద ఎక్స్పెరిమెంట్స్ చాలా ప్రీమియం అంటే ప్రిమిటివ్ బిట్. ఫస్ట్లో ఇచ్చేవాడు అలాంటి బిట్స్. ఎబ్బింగ్ హాస్, ఇది రిపీటెడ్ బిట్టే. నెక్స్ట్ సో కోహ్లర్, అలాగే పావ్లోవ్, బండూరా వీళ్ళందరూ కూడా పరిశీలన అభ్యసనం. కోహ్లర్కి సంబంధించి అంతర్దృష్టి అభ్యసనం. అలాగే ఇవాన్ పావ్లోవ్ మనకి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో కనిపిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ద బేసిక్ ఎయిమ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ. స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సివిడి అభివృద్ధి వల్ల ఆర్థిక పరిస్థితులు అదుపు చేయడమా, సో ఎకనామిక్ కండిషన్స్, అలాగే లగ్జరీ ఆఫ్ నీడ్స్. రాంగే కదా, ఇవి రెండు కూడా రాంగ్. నెక్స్ట్ టు ప్రమోట్ పర్సనల్లీ అండ్ సోషలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ రిహాబిలిటేషన్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్. ఇది కరెక్ట్ అనమాట. మూర్తిమత్వాన్ని, సాంఘికీకరణ, పునరావాసాన్ని పెంపొందించడం ద్వారా విద్యను అందించడమే ప్రత్యేక విద్య. సింపుల్గా బేసిక్ బిట్ ఇది. ప్రత్యేక విద్య దేనికోసం అని. నెక్స్ట్ బిట్, while teaching social studies expect one student to be able to locate just the states while other learns to locate capitals as well in the example. It is an example adaptation of. ఏ అడాప్టేషన్కి సంబంధించింది, ఏ అనుగుణ్యతకు సంబంధించింది అని అడిగారు. ఇది బోధనా విధానాల చాప్టర్ నుంచి వస్తుంది సిడిపిలో. సాంఘిక శాస్త్రాన్ని బోధించేటప్పుడు ఒక విద్యార్థి రాష్ట్రాలు మాత్రమే చూపించగలగడం, మరొక విద్యార్థి రాష్ట్రాలు మరియు రాజధానులు కూడా చూపించడం ఏ అనుగుణ్యతకి ఉదాహరణ అన్నాడు. ఇది ప్రత్యామ్నాయ లక్ష్యాలు, ఆల్టర్నేటివ్ గోల్స్ అని పిలుస్తాం. ఆల్టర్నేటివ్ గోల్స్. నెక్స్ట్ హీరింగ్ లాస్ డ్యూ టు ప్రాబ్లమ్ ఇన్ ఇన్నర్ ఇయర్లో హీరింగ్ లాస్ వస్తే ఏమంటారు. చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కంటెంట్ వీడియోస్లో. ఫస్ట్లో మనకి వచ్చింది ఇలాంటి బిట్సే. సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అని పిలుస్తాం. ఓకేనా, కండక్టివ్ హీరింగ్ లాస్ అంటే ఏంటి, ఫంక్షనల్ హీరింగ్ లాస్ అంటే, ఆప్టికల్ హీరింగ్ లాస్ అంటే ఏంటి చూడండి. ఇంగ్లీష్ టు ఇంగ్లీషే. తెలుగులో కూడా ఇవ్వలేదు వాళ్ళు. సో అందువల్ల మీరు ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అవ్వాలి. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ పదాలు గుర్తుంచుకోవాల్సిందే. ఇవన్నీ కూడా మెటీరియల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్గా చూసుకోండి. ఫంక్షనల్ హియరింగ్ లాస్ అంటే ఏంటి, ఆప్టికల్ హియరింగ్ లాస్ అంటే ఏంటి, కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే ఏంటి, మీరు అక్కడ కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, an adult with dwarfism with maximum height or less than ఎన్నోసారి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. డైరెక్ట్ బిట్ 4 feet 10 inches. ఓకే, 4 feet 10 inches. మరుగుజ్జు వ్యక్తి యొక్క గరిష్ట ఎత్తు దీనికన్నా తక్కువ అన్నది, అంటే 4 అడుగుల కన్నా తక్కువ. ఓకేనా, దీన్నే మనం ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 4 అడుగుల 11 ఇంచులు, 4 అడుగుల 10 ఇంచులు. ఇక్కడ ఈ రెండు కూడా దగ్గరగా ఇచ్చారు కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. ఓకేనా, సో దీన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్, ద డివైస్ కన్వర్ట్స్ ప్రింటెడ్ టెక్స్ట్ ఇంటూ ఓరల్ మోడ్. చూడండి, ప్రింటెడ్ టెక్స్ట్ని ఓరల్ మోడ్గా అంటే చదివి వినిపిస్తుంది. అదేంటి, అది సింపుల్, చాలా సింపుల్ బిట్ ఇచ్చాడు. రీడింగ్ చూసారు, ఓరల్ మీడియం చదివి వినిపిస్తుంది కనుక రీడింగ్ మిషన్. దాన్నే మనం ఈజీగా ఇంగ్లీష్లో చూస్తే వెంటనే ఆన్సర్ పెట్టవచ్చు. కూర్జువెల్ రీడింగ్ మిషన్ అని పిలుస్తాం. ముద్రణ రూపంలో ఉన్న వాటిని చదివి వినిపించేది. ఓకేనా, కూర్జువెల్ రీడింగ్ మిషన్. నెక్స్ట్, ఏ ఫార్మల్ ఆబ్జెక్టివ్ హియరింగ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. నేను వీడియో చేసేటప్పుడు కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫార్మల్ టెస్ట్, ఇన్ఫార్మల్ టెస్ట్, నాన్ ఫార్మల్ టెస్ట్లు అనేసి ఇస్తున్నాడు డైరెక్ట్గా. ఇంకా స్కూల్ అసిస్టెంట్కి అయితే ఇంకా డెప్త్ ఇస్తాడు ఇలాంటి బిట్స్. ట్యూనింగ్ 4 టెస్ట్ దీని మీద లాస్ట్ టైం ఇచ్చాడు. అలాగే పీటీఏ దీని మీద కూడా బిట్ ఇచ్చేసాడు.
ఇమిటెన్స్ ఆడియోమెట్రీ, స్పీచ్ ఆడియోమెట్రీ, వీటిల్లో ఏవి అని అడిగాడు. సో ఎక్కువగా ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఈసారి ఎక్స్టెన్షన్ చేశాడు. ఇమిటెన్స్ ఆడియోమెట్రీ, స్పీచ్ ఆడియోమెట్రీ. ఇక్కడ ఆన్సరు ఇమిటెన్స్ ఆడియోమెట్రీ. ఫార్మల్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో కానిది ఏది అన్నాడు. ఈ ట్యూనింగ్ ఫోర్ టెస్టు, ఈ ప్యూరిటైన్ ఆడియోమెట్రీ ఇవి నాన్ ఫార్మల్ టెస్ట్లు అనమాట. ఓకేనా, నాన్ ఫార్మల్ టెస్ట్. స్పీచ్ ఆడియోమెట్రీ కూడా నాన్ ఫార్మల్ టెస్ట్. నెక్స్ట్, lack of socialization, communication and repetitive behaviors seen in. ఓకేనా, బిహేవియర్స్ అని ఇంగ్లీష్లో తప్పిచ్చాడు, ప్రవర్తన బిహేవియర్ అనాలి. అలాంటి ప్రవర్తనలు బిహేవియర్స్ అని ఇచ్చాడు. సోషలైజేషన్, కమ్యూనికేషన్ అండ్ రిపిటేటివ్ బిహేవియర్ సీన్ ఇన్ ఏ సిండ్రోమ్లో వస్తాయి. చాలా సింపుల్. ఇవి మిగతా వాటిని మనం ఎలిమినేట్ చేయడం ద్వారా కూడా ఆన్సర్ చేయొచ్చు. డౌన్ సిండ్రోమ్, క్లైనీఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఈ సిండ్రోమ్లో ఉన్నాయి. అందుకే తీసుకొచ్చి ఇక్కడ బిట్ కన్ఫ్యూజ్ చేశాడు. యాస్పర్జర్ సిండ్రోమ్ అని అంటారు. అంటే సోషలైజేషన్ అంటే సాంఘికీకరణ లోపం ఉంటుంది, భావ వ్యక్తీకరణ లోపం ఉంటుంది, పునరావృత ప్రవర్తనలు ఎక్కువగా వీరికి కనబడతాయి. ఎందులో అంటే యాస్పర్జర్ సిండ్రోమ్. ఓకే, మిగతా సిండ్రోమ్స్ యొక్క డెఫినేషన్స్ కూడా మీరు క్లియర్గా నోట్స్ రాసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి కూడా నోట్స్ వెంటనే రాసుకోవాలి. నెక్స్ట్, ఒక విద్యార్థి ఇంగ్లీష్ మార్కులు పెరుగుతూ ఉంటే సాంఘిక శాస్త్రం మార్కులు కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే రెండూ పాజిటివ్గా ఉన్నాయి. సో రెండూ పెరుగుతూనే ఉన్నాయి. ఒక అంశం ఇంక్రీజ్ అయితే ఇంకొక అంశం ఇంక్రీజ్ అవ్వడాన్ని పాజిటివ్ కోరిలేషన్ అని పిలుస్తాం. ఇది స్టాటిస్టిక్స్లో తీసుకొని రావడం. నెక్స్ట్, దిస్ గ్రాఫ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఒగైవ్. ఈ గ్రాఫ్ని ఒగైవ్ గ్రాఫ్ అని కూడా పిలుస్తాం. హిస్టోగ్రామ్, పాలిగాన్, ఫ్రీక్వెన్సీ కర్వ్, క్యుములేటివ్ పర్సంటేజ్ కర్వ్ అని పిలుస్తాం. సంచిత శాత వక్రము అని అంటాం. ఇదే ఆన్సర్. మనం ఒగైవ్ అంటే సంచిత శాత వక్రము. ఎన్నోసార్లు అకాడమిక్ బుక్లో చదివిన్నాము. డైరెక్ట్ బిట్ ఇది, సంచిత శాత వక్రం. అయితే ఈ బిట్కి ఆన్సర్ అనేది 1 ఇచ్చాడు, హిస్టోగ్రామ్ అని ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జెక్షన్ రైట్ చేయండి. ఇది సంచిత శాత వక్రం, ఆప్షన్ 4 ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 1 ఇచ్చాడు, రాంగ్. నెక్స్ట్ 21. అకార్డింగ్ టు RPDW Act 2016, ద స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్పెషల్ కోర్ట్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీస్ అండర్ దిస్ యాక్షన్. స్పెషల్ కోర్ట్స్ ఉండాలి. చూడండి, RPDW Act 2016 ఫ్రీగా ఉచితంగా మనకి క్లాసులు చేశాను విత్ కోడింగ్తో సహా. కోర్టుల గురించి అడిగాను. వాళ్ళ కోసం కోర్టును ఏర్పాటు చేయండి అని చెప్పే సెక్షన్ ఏది? సెక్షన్ నెంబర్ 84. ఓకే, సెక్షన్ నెంబర్ 84. మిగతా సెక్షన్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ప్రత్యేక కోర్టు ఉండాలని చెప్పేది సెక్షన్. నెక్స్ట్, 2009 యాక్ట్ చట్టాలన్నీ ఒకేసారి మనకు బిట్స్ ఇవ్వబడ్డాయి. క్వాలిటేటివ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ షుడ్ బి ప్రొవైడెడ్ వాజ్ మెన్షన్డ్ ఇన్. బాలబాలికలందరికీ ఉచితమైన నాణ్యమైన విద్యను నిర్బంధంగా అందేవారని ఏ అధ్యాయంలో చెప్తుంది అని అన్నాడు. చాప్టర్ అడిగాడు. సెక్షన్లో ఇంతవరకు అడిగేవాడు, ఇప్పుడు చాప్టర్ అడిగాడు. చాప్టర్ నెంబర్ 2లో ఉంటుంది. ఓకేనా, చాప్టర్ నెంబర్ 2లో ఉంటుంది. 2 అంటే 3 అంటే 4 అంటే ఇవన్నీ కూడా మీరు చాప్టర్లు డైరెక్ట్గా ముందు చాప్టర్లు రావాలని చెప్పాను, తర్వాత సెక్షన్స్ రావాలి. అలాగే PWD యాక్ట్ 1995లో చట్టాలు ఉన్నాయి. అన్ని చట్టాల కంటే ముందు చాప్టర్లు నేర్చుకోవాలి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద RTA 2009, నో చైల్డ్ షుడ్ బి డినైడ్ అడ్మిషన్ వాస్ మెన్షన్డ్. ఏ విద్యార్థిని కూడా మనం అడ్మిషన్ నిరాకరించరాదు అని చెప్పే సెక్షన్. ఓకేనా, నిరాకరించరాదు. సెక్షన్ 15 చాప్టర్ 4. నెక్స్ట్, మిగతా చట్టాలు కూడా మీరు దేనికి 20 ఏంటి, 16 ఏంటి, 28 ఏంటి ఇవి మీరు తెలుసుకోవాలి. నిరామయ స్కీమ్ మీద ఇస్తారని చెప్పాం, మళ్ళీ ఇచ్చాడు. ఎవరికి అప్లికేబుల్ అవుతుంది? డైరెక్ట్గా ప్రాక్టీస్ సెషన్లో చెప్పితే డైరెక్ట్గా వచ్చేసింది. అది ఎవరికి వర్తిస్తుంది అంటే ఆటిజం, బుద్ధిమాంద్యత, బహుళ వైకల్యం మరియు మస్తిష్క పక్షవాతం. ఆటిజం, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజబిలిటీ అండ్ సెరిబ్రల్ పాలసీ. సో వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అది. చూడండి, విజువల్ ఇంపైర్మెంట్ అని ఎక్కడుంటే అది రాంగ్ ఆప్షన్. చూడండి, విజువల్ ఇంపైర్మెంట్ రాంగ్ ఆప్షన్స్. ఓకేనా, అలాగే లోకోమోటర్ డిజబిలిటీ ఉన్న రాంగ్ ఆప్షనే. చూడండి, లోకోమోటర్ డిజబిలిటీ, విజువల్ డిజబిలిటీ, అలాగే HI హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న అది రాంగ్ ఆప్షన్. ఓకేనా, దీన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, బడే భారత్ ఇది ప్రాక్టీస్ బిట్లో ఇచ్చాము, అలాగే మెటీరియల్ కూడా ఇచ్చాను. దీని యొక్క దేశవ్యాప్తంగా ఉప కార్యక్రమం ఎవరు చేస్తారు అని అడిగారు. SSC ఎవరు చేస్తారు. ఓకేనా, చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి బోత్ 2 and 3 అని ఇచ్చాడు. ఇదే పెడతారు ఎక్కువ, ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఉందని. బడే భారత్ అనేది SSC వారి కార్యక్రమం, సర్వశిక్ష అభియాన్. ఇప్పుడు సమగ్ర శిక్ష అభియానం అని పిలుస్తున్నాం. నెక్స్ట్,
సిమ్యులేషన్ టెక్నిక్, ఇది మీకు నేటివ్లో క్లియర్గా ఇచ్చాను. సిమ్యులేషన్ అని చెప్పాము. సిమ్యులేషన్ టెక్నిక్స్ దేనికి సంబంధించింది, దాని అర్థం ఏంటి, సిమ్యులేషన్ అభ్యసనం అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చదివితే చాలా ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఫజిలింగ్ వినియోగించడం అన్నారు. ప్రొవైడింగ్ స్టూడెంట్ లెర్న్ ఎఫెక్టివ్లీ బై యూజింగ్ ఏ పజిల్స్. సిమ్యులేషన్కి పజిల్, ఈ పజిల్ అనేది డైరెక్ట్గా మనం పేపర్ మీద కానీ లేదంటే ఒక బోర్డు మీద కానీ చూస్తాం. అట్లా అవసరం లేదు, దీనికి సిమ్యులేషన్ అవసరం లేదు. అలాగే లెర్నింగ్ బై ఇమిటేషన్ ద వర్డ్స్ లైక్ కీప్, ఇన్ ఆర్డర్, ఫైరింగ్, చేజింగ్, అలాంటి అనుకరణ అభ్యసనం అనేది జరుగుతుంది. కల్పించడమే సిమ్యులేషన్ టెక్నిక్ అంటాం, కాదు. నెక్స్ట్, కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్స్, ఇది పదం ఉండాలి మనకి. కృత్రిమ వాతావరణము, ఓకేనా, కృత్రిమ పరిస్థితులు, కృత్రిమ వాతావరణం కంప్యూటర్లో కల్పించడం వల్ల దాని ద్వారా ఎటువంటి ప్రయోగాలు చేసినా ఎటువంటి పనులు చేసినా వాటిని మనం సిమ్యులేషన్ టెక్నిక్స్ లేదా సిమ్యులేషన్ లెర్నింగ్ అని పిలుస్తాం. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్ కూడా స్వీయ అభ్యసనం అని అన్నాడు, తప్పు. ఓకే, ఇది సిమ్యులేషన్ అంటే ఏం లేదు. సపోజ్ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకోండి, ఒక రూమ్లోనే ఉంటారు, ఒక వీడియో గేమ్స్ ఆడతారు కదా పిల్లలు, అదే సిమ్యులేషన్ టెక్నిక్. కార్తో వెళ్తున్నట్టుగా మనం స్టీరింగ్ తిప్పుతూ ఉంటాం, కూర్చొనే ఉంటాం, కానీ కార్లో వెళ్తూ ఉంటాం, ఒక రూమ్లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం, కార్లో కూడా ఉండము. అలాంటి టెక్నిక్నే మనం సిమ్యులేషన్ టెక్నిక్ అంటాం. ఇప్పుడు గేమ్స్ అన్నీ కూడా సిమ్యులేషన్ టెక్నిక్ ద్వారానే డిజైన్ చేయబడ్డాయి. ఆప్షన్ నెంబర్ 3 దీని ఆన్సర్. నెక్స్ట్, దీక్ష, చాలా సింపుల్. దీక్షను విస్తరించమంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఓకేనా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదాన్ని 2 సార్లు మాత్రమే ఇచ్చాడు. ఓకేనా, దివ్యాంగ అని అన్నాడు, సో తప్పు ఇక్కడ. సో ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. నెక్స్ట్, ద కంప్యూటర్ ఇన్పుట్ టూల్ యూజ్డ్ బై పర్సన్స్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్, వాళ్ళు ఏ టూల్ని వాడతారు, ఇన్పుట్ టూల్గా ఏది వాడతారు. జాయ్స్టిక్ అనేది బ్లైండ్ పిల్లలు వాడతారు. అలాగే డిజిటల్ కెమెరా అనేది ఇన్పుట్టా కాదా. నెక్స్ట్, గ్రాఫిక్ ట్యాబ్లెట్, ఇంకా ఇది ఇన్పుట్ టూలే కానీ దేనికి వాడమన్నాడు, డ్రాయింగ్ విత్ హెల్ప్ ఆఫ్ స్టైలస్, అంటే డ్రాయింగ్ వేయడానికి ఏది వాడతాం, ట్యాబ్లెట్ వాడతాం, సింపుల్, ట్యాబ్ వాడతాం అంతే, గ్రాఫిక్ ట్యాబ్లెట్ అనేది వాడతాం. సో దేనికి అడిగాడు దాన్ని బట్టి మనం ఆన్సర్ ఎంచుకోవాలి. కెమెరా కూడా ఇన్పుట్ లాంటిదే, కానీ అక్కడేమి స్టైలస్ ఉపయోగించాల్సిన పని లేదు. టచ్ ప్యాడ్, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, ఇది బ్లైండ్ వాళ్ళు ఆడతారు టచ్ ప్యాడ్ అనేది, ఇక్కడ హెచ్ఐ వాళ్ళకి అడిగాడు. నెక్స్ట్, ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్. డాస్ ఈజ్ పాపులరైజ్డ్ యాజ్ కమాండ్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అన్నాడు. అలాగే విండోస్ ఆర్ కాల్డ్ ఏ గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నారు. MS డాస్కి అలాగే విండోస్కి సంబంధించిన బిట్స్ 2 కూడా ఇచ్చాడు, ఆ 2 కూడా కరెక్టే, ఈ 2 కూడా కరెక్టే. నెక్స్ట్, జాస్ సాఫ్ట్వేర్ వేరికి ఉపయోగపడుతుంది, అంతకుముందు దీన్ని విస్తరించండి అనేవాడు, కానీ ఇప్పుడు ఎవరికి అని డైరెక్ట్గా సింపుల్గా అడిగాడు. ఇది దృష్టిలోపం కలవారికి జాబ్ యాక్సెస్ విత్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది, దీని యొక్క ఎక్స్పాన్షన్. ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట, బ్రెయిల్ కోడ్ని చదివి వినిపిస్తుంది, అలాగే మిగతాది ఏదైనా సరే టెక్స్ట్ని చదివి వినిపిస్తుంది. సో ఇవి 30 బిట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో పేపర్ 2Bకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ CDP మరియు మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది 60 బిట్స్, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. స్టే ఆన్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.